Hello friends, how are you all? Had your lunch? హలో, ఇప్పుడు కోకోనట్ హైబిస్కస్ ఆయిల్ ఎలా చేయాలో చూద్దామండి. మాది గోదావరి డిస్టిక్ అని చెప్పాను కదండి. మా హస్బెండ్ ఊరిలో వచ్చారు. ఒక 1 లీటర్ వరకు ఆయిల్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి. 1 లీటర్ ఆయిల్ బాటిల్ కూడా నేను చూపించాను. అందులో కొద్దిగా యూస్ చేశాము. సో నేను ఇంకా కొద్దిగా ఉంచి ఒక 1/2 లీటర్ ఆయిల్ నేను కాస్తున్నాను. సో నేను వేసే ఇంగ్రీడియంట్స్ కూడా మీరు చూడండి, ఇంట్లో ట్రై చేయండి. వీటితో పాటు కలోంజీ సీడ్స్ అంటారు కదా, అవి అండ్ పచ్చి ఉసిరికాయలు ఉంటాయి కదా, పెద్ద ఉసిరికాయలు, అవి కూడా ఎండబెట్టి వేసినా పర్లేదు, డైరెక్ట్ వేసినా పర్లేదు. అవి కూడా వేస్తే బాగుండు. అవి నా దగ్గర లేవు, అవి స్కిప్ చేసి మిగతావన్నీ వేసి నేను ఆయిల్ కాసాను. ఎలా ఉందో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కమెంట్ చేయండి. హెయిర్ లాస్ అవ్వకుండా ఉండాలంటే మీ ఇంట్లో ఈ రెమెడీ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏంటంటే ఇది ఈ రోజుల్లో బాగా హెయిర్ లాస్ అయిపోతుంది అందరికీ. ఇదివరకు రోజుల్లో నాకు హెయిర్ చాలా ఉండేది, ఇప్పుడు అసలు హెయిర్ లేదు అని ప్రతి ఒక్కళ్ళు ఇదివరకు రోజుల్లో సంగతి చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు హెయిర్ ఎందుకు ఫాలో అవుతుందంటే మోస్ట్లీ పొల్యూషన్ వల్ల, ఆల్సో ఈ ఫుడ్ హెల్తీ ఫుడ్ తినకపోవడం వల్ల, జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సాధ్యమైనంత వరకు ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకోవడానికి ట్రై చేయండి. ప్రాసెస్ అనేది వీడియోలో చూపిస్తున్నాను. మనం అవన్నీ వేసుకొని 1 అవర్ అలా కాచిన తర్వాత నూనెని చల్లారిన తర్వాత మనం వడపోసుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవటమే. మనం హెయిర్ వాష్ చేస్తాం కదా, 1 అవర్ ముందు అప్లై చేసుకొని 1 అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే హెయిర్ చాలా సిల్కీగా ఉంటాయి. తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి కూడా ఉపయోగపడతాయండి. వాల్యూమ్ కూడా బాగుంటుంది, హెయిర్ స్ట్రెంగ్త్గా ఉంటాయి, హెల్తీగా కూడా ఉంటాయి. స్కల్ప్ రూట్స్ చాలా హెల్తీగా ఉంటాయి. హెయిర్ ఫాల్ అవుతుంది అని బాధపడుతూ కూర్చోవద్దండి, ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి రిజల్ట్స్ నాకు కమెంట్ చేయండి, ఓకేనా. ప్రాసెస్ ఆల్రెడీ చెప్పాను కదా. ఒక మందపాటి పాత్ర పెట్టుకొని దాంట్లోకి 1/2 లీటర్ ప్యూర్ కోకోనట్ ఆయిల్, హైబిస్కస్ ఫ్లవర్స్, హైబిస్కస్ లీవ్స్, కర్రీ లీవ్స్, అలోవెరా జెల్, ఫెనుగ్రీక్, నీమ్ లీవ్స్, ఆనియన్, ఫైనల్గా క్యాస్టర్ ఆయిల్, ఆముదం నూనె వేసుకోవాలండి. ఆముదం చాలా హెయిర్కి మంచిది. ఈ ఆయిల్ చల్లారిన తర్వాత వడపోసుకుంటే కోకోనట్ హైబిస్కస్ ఫ్లవర్ ఆయిల్ రెడీ అవుతుందండి. టైం సరిపోవట్లేదండి, బెనిఫిట్స్ తర్వాత వీడియోలో మీకు చెప్తాను, ఓకేనా. ఇది ఫ్రెండ్షిప్ డే రోజు చేశాను. మా బాబు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టాడు, మీరు చూడొచ్చు కూడా, వీడియోలో ఉంది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.